కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పార్టీల నేతలందరితో కూడా మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకున్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 100 మంది తీవ్రవాదులు ఈ ఆపరేషన్ సింధూర్లో దాడిలో మృతి చెందినట్టుగా సమాచారం. అయితే ఇంకా ఈ సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఎంతమంది చనిపోయారు అన్న అంశంపై కూడా ఇంకా పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ వర్గాల నుంచి సమాచారం రావాలి. అలాంటి సమాచారం ఏది ఇవ్వట్లేదు వాళ్ళు. దానివల్ల అంతర్జాతీయ సమాజంలో అంతర్జాతీయ అంటే వివిధ దేశాల ముందు పాకిస్తాన్ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇంతమంది తీవ్రవాదులు చనిపోయారంటే పాకిస్తాన్ ఏ రకంగా వీళ్ళని ప్రోత్సహిస్తుంది అన్న అంశాన్ని తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిపై పాకిస్తాన్ ఏం మాట్లాడలేదు. అయితే భారత్ కూడా చాలా నర్మగర్భంగా 100 మంది చనిపోయారు తీవ్రవాదులు అని చెబుతుంది. అయితే దీనిపై స్పష్టమైనటువంటి సమాచారం మాత్రం రాలేదు. 100 మంది తీవ్రవాదులు మాత్రం చనిపోయినట్టుగా రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశంలో చెప్పారు. అదీ కాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇదంతా కూడా ఆన్ గోయింగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ తుది వరకు కూడా కొనసాగుతున్న అంశాన్ని కూడా రాజ్నాథ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పాకిస్తాన్ ఇంకా కూడా ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లయితే తగిన రీతిలో భారత్ బుద్ధి చెప్పేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ రాజ్నాథ్ సింగ్ ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయ్యాము, అదేవిధంగా ఏ రకంగా రక్షణ బలగాలు దీన్ని చాలా ఖచ్చితత్వంతో ఈ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది, ఏ రకంగా లక్ష్యాన్ని ఛేదించామన్న అంశాన్ని కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా దీనిపై చర్చలు జరుపుతుందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో నేతలందరికీ కూడా వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకే ఒక్క అంశం ఈ అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా అన్ని పక్షాల నేతలు చెప్పడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలపై, జనావాసాలపై పాకిస్తాన్ దాడులు చేస్తుంది. అయితే ఈ దాడులకు సంబంధించి ప్రజలను రక్షించేందుకు గాను ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ వెనువెంటనే ఒకవేళ ఇలాంటి దాడులు గనక గాయపడినట్టయితే వారిని చికిత్స ఇచ్చేందుకు గాను తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా తరలించే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచించాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ కవ్వింపు దాడులకు సంబంధించి మాత్రం చర్చ జరిగి తమ అభిప్రాయాన్ని, ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తగిన రీతిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారన్న అంశాన్ని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత రాజ్నాథ్ సింగ్ తర్వాత అమిత్ షా కూడా ఈ సమావేశంలో చాలా స్పష్టంగా అంతర్గతంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేశాము. సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు, లే, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం, అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేయాలన్న అంశంపై కొన్ని సూచనలు కూడా చేశాము. చీఫ్ సెక్రటరీలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ముఖ్యమంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని వివరించి అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అప్రమత్తం కూడా చేసిన అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇటు పాకిస్తాను, చైనా, మయన్మారు, అదేవిధంగా బంగ్లాదేశ్ లాంటి దేశాలతో మన దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. కాబట్టి అనేక మార్గాల ద్వారా అనేక విచ్ఛిన్నకర శక్తులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా అనేక చర్యలు తీసుకున్న అంశాన్ని కూడా అంతర్గతంగా ప్రజల యొక్క రక్షణ కోసం ఇలాంటి చర్యలు తీసుకున్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా రక్షణ బలగాలు సంయుక్తంగా ఏ రకంగా ఈ ఆపరేషన్ సింధూర్ను చాలా జాగ్రత్తగా, సమర్థవంతంగా, విజయవంతంగా ముగించారు అన్న అంశాన్ని అందరూ కూడా ప్రశంసించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా అండగా ఉంటాయి, మద్దతును ఇచ్చామన్న అంశాన్ని కూడా మల్లికార్జున ఖర్గే కూడా సమావేశం ముగిసిన తర్వాత చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్థూలంగా ఇది అంశం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటాన్ని ప్రశంసించడం, అదేవిధంగా భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య కూడా అండగా ఉంటామని చెప్పి ప్రతిపక్షాలు చెప్పడం, దాంతోపాటు సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఈ కాల్పుల విషయంలో సామాన్య ప్రజలు నష్టపోకుండా, ప్రాణ నష్టం కాకుండా, ఒకవేళ ఏదన్నా దాడి జరిగితే వారికి వెంటనే చికిత్సా సదుపాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశం, ఈ 3 అంశాలపైనే స్థూలంగా చర్చ జరిగింది. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుందన్న అంశాన్ని కూడా మరొకసారి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్ కూడా ఒక రకంగా హెచ్చరించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో రాజకీయంగా అందరం కూడా ఐక్యంగా అన్న సందేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఇంకా రెచ్చగొట్టే విధంగా
కవ్వింపు దాడులు కనుక పాల్పడినట్లయితే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశం ద్వారా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ విజయం, భారత ప్రజల యొక్క విజయం. భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని భారత ప్రజలకు, భారత ప్రభుత్వానికి అండగా ఉండి పాకిస్తాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చాలా స్పష్టంగా ఈ సమావేశంలో అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎస్ ప్రసాద్, ఈ ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అంటే ఇందులో మసూద్ అజహర్ తమ్ముడు కూడా ఉన్నట్టు, ఆయనకి గాయాలైనట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే నెమ్మదిగా ప్రతి సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దాగేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. చాలా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలను నడ్డి విరిగేలా భారత ప్రభుత్వం, భారత రక్షణ బలగాలు చేసినటువంటి ఈ సంయుక్త ఆపరేషన్ సింధూర్లో పూర్తి స్థాయిలో తుదముట్టించేందుకు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైందన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఏమాత్రం కూడా దీనిపై సమాచారం ఇచ్చేందుకు అవకాశం లేదు, కానీ ఎంతమంది చనిపోయారని నెమ్మదిగా ఇలాంటి సమాచారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు బాగా తీవ్రంగా గాయపడినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం వస్తుంది. దాంతోపాటు మసూద్ అజర్ చెందినటువంటి బంధువులు, చెల్లెలు భర్త, అదేవిధంగా మేనకోడలు, మేనల్లుడు భార్య, ఆ కుటుంబం, పిల్లలు అంతా కూడా ఈ దాడిలో చనిపోయినట్టుగా కూడా సమాచారం ఇంతకుముందే వచ్చింది. అయితే ఈ రకంగా తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తూ అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి దాదాపు 100 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందినట్టుగా భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం. ఇంకా ఈ సమాచారం, ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ముఖ్యంగా చేసినటువంటి దాడులు ఏమాత్రం కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి రాడార్లు కూడా కనిపెట్టలేని రీతిలో ఆత్మ బలిదానం చేసే ఈ డ్రోన్స్ వాటంతట అవే కూలిపోయి అక్కడ బీభత్సాన్ని సృష్టించేటువంటి డ్రోన్లను ఈ దాడుల్లో ఉపయోగించారు. చాలా ఖచ్చితత్వంతో పనిచేసే విధంగా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దాడుల వల్ల తీవ్రవాద సంస్థలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అదేవిధంగా వారు తిరిగి కోలుకునే రీతిలో ఈ దాడులు జరిగినట్టు కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇంకా అవసరమైతే మరిన్ని దాడులు చేయటందుకు కూడా సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైంది. కాబట్టి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు ఉదయం కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద మోహన్ ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో చేస్తున్న దాడులకు ప్రతి దాడులు అవసరం. ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఏ రకంగా స్పందించాలన్నది మీరే నిర్ణయించుకోవాలన్న అంశాన్ని కూడా ఒక ఫ్రీ హ్యాండ్, చాలా వాడికి పూర్తి స్థాయిలో వారికి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని ఆ మేరకు స్పందించడం జరుగుతుంది. అయితే దీంతో పాటు ఏ రకంగా పాకిస్తాన్ కట్టడి చేయవచ్చు అన్న అంశంపై కూడా ఈరోజు ఉదయం ప్రధాని సమక్షంలో చర్చ జరిగింది. అదేవిధంగా దేశీయంగా అంతర్గతంగా ఏ రకంగా అప్రమత్తం కావాలన్న అంశంపై కూడా గోవింద మోహన్ ఏ రకంగా చర్యలు తీసుకుంటున్న అంశాన్ని కూడా ప్రధానికి వివరించడం జరిగింది. ఈ రకంగా అంతర్గతంగా దేశీయంగా ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు ఏ రకంగా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి, దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరించాలి, అందరూ కూడా సమిష్టిగా ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలన్న అంశంపై అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలన్న అంశాన్ని ఒక చర్చించడంతో పాటు దాడులను ఏ రకంగా ఎదుర్కొని పాకిస్తాన్ కట్టడి చేయాలి, ఈ రెండు అంశాలపై చాలా స్పష్టంగా కూడా చర్చ జరిగింది. కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్ను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఏకాకిని చేయటం, అదేవిధంగా పాకిస్తాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పడం అవసరమైతే, అదేవిధంగా తీవ్రవాద సంస్థలు మరలా తిరిగి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా సైనిక చర్య పాల్పడటం, ఈ మూడు అంశాలను పూర్తిగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో చర్చ జరిగింది. అదేవిధంగా అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయం అందరూ కూడా వ్యక్తం చేశారు. కాబట్టి రాను అంటే పాకిస్తాన్ చేసే ప్రతి చర్య కూడా తగిన రీతిలో, చాలా దీటైన రీతిలో సమాధానం ఉంటుందన్న అంశం మాత్రం, ఒక సందేశం మాత్రం ఈ జరుగుతున్నటువంటి సమావేశాల ద్వారా వ్యక్తం అవుతుంది. ఇదే సందేశం పాకిస్తాన్ కూడా పూర్తిగా అర్థమయ్యే ఉంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఎస్ ప్రసాద్, ఈ చనిపోయిన 100 మంది ఉగ్రవాదుల్లో కావచ్చు, లేదంటే ఇంజూరీస్ అయిన వాళ్ళలో కావచ్చు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా, కీలకంగా ఉండే ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అక్కడ ఎవరైతే హెడ్ క్వార్టర్స్గా, ప్రధాన కార్యాలయాలుగా ఈ తీవ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్
ఈ రెండు సంస్థలకు ప్రధాన స్థావరాలుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శిబిరాలపై అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ పై భవనాలపై దాడులు జరిగాయి. దాంట్లో చనిపోయారంటే ఖచ్చితంగా అక్కడ చాలా ముఖ్యులే ఉంటారు. అయితే ఈ సమాచారం మాత్రం బయటికి రావట్లేదు. ఎవరెవరు చనిపోయారన్న అంశం ఎవరు చెప్పడానికి ఆస్కారం లేదు. పాకిస్తాన్ భారత్కి అంచనా వేయడానికి ఆస్కారం ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి సమాచారం ఖచ్చితంగా సమాచారం ఇచ్చే అవకాశం పాకిస్తాన్కు మాత్రమే ఉంటుంది. పైగా పాకిస్తాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సైన్యం వద్దనే ఈ సమాచారం ఉంటుంది. వస్తే వారి నుంచే ఈ సమాచారం రావాలి. కాబట్టి అంచనాలు, భారత ప్రభుత్వం వేస్తున్నటువంటి అంచనాలు, వారికి ఉన్నటువంటి నిఘా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక 100 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లుగా భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం. పాకిస్తాన్కి ఇంకా పెద్ద స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ కూడా దాన్ని వెల్లడించేందుకు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి సరైన సమాచారం ఇంకా రావట్లేదు. ఖచ్చితంగా మాత్రం ఈ దాడుల్లో, ఈ వైమానిక దాడుల్లో పూర్తిగా జైషే మహమ్మద్ కానీ అదే లష్కర్ తోయబ్ చెందినటువంటి అనేకమైనటువంటి ముఖ్యులు, అదేవిధంగా మసూద్ అజర్కు చాలా కుడిభుజంగా ఉన్నటువంటి చాలామంది గట్టి తీవ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందినట్టుగా మాత్రం సమాచారం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి వచ్చే రోజుల్లో దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని కిరణ్ రిజిజు చెప్పిన మాటల్ని ఎట్లా చూడాలి? అంటే పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఏమైనా యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఉంటే ఇది కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో స్వయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగే చెప్పారు. రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా ఇదే ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంతటితో తిరిగి మేము దాడులు చేయాలని అనుకోవట్లేదు, అయితే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఇది కొనసాగుతుంది. ఆయా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పూర్తి స్థాయిలో తీవ్రవాదులను వేటాడి వాళ్ళని హతమర్చేందుకు మాత్రం ఏమాత్రం వెనకాడేది లేదన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. దీన్ని కొనసాగుతుంది అనంటే పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేయటమే. ఇంకా దుస్సాహసానికి పాల్పడినట్లయితే, ఇంకా దుశ్చర్యలు కనుక పాల్పడినట్లయితే, దాడులు కనుక తీవ్రంగా చేసినట్లయితే దానికి మరింత రెట్టింపు రీతిలో భారత్ సమాధానం ఇస్తుంది. అది పాకిస్తాన్ నష్టపోతుందన్న అంశం చాలా స్పష్టంగా ఈ మాటల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి పాకిస్తాన్ను హెచ్చరించారు ఈ సమావేశం ద్వారా. పాకిస్తాన్ ఇంకా దుందుడుకు చర్యలు కనుక పాల్పడినట్లయితే భారత్ తీవ్రంగా స్పందిస్తుందన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటే దాని అర్థం భారత్ ఇంకా సంసిద్ధంగా ఉంది, భారత్ ఇంకా ఈ ఆపరేషన్తో ఒక పని అయిపోయిందని చెప్పి ఏం కూర్చోలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా భారత్ చెబుతుంది. కాబట్టి భారత్ రక్షణ శాఖ మంత్రి చాలా స్పష్టంగా ఈ అఖిలపక్ష సమావేశంలో చెప్పారు, ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ సందర్భాన్ని బట్టి ఇంకా అవసరమైతే తీవ్రవాద సంస్థలు, అదేవిధంగా తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు తామంతా కూడా ఖచ్చితంగా వ్యవహరిస్తాము, ఆ మేరకు కార్యాచరణ ఉంటుందన్న అంశాన్ని కూడా రక్షణ శాఖ మంత్రి చెప్పారు. కాబట్టి రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి మాటలను చూసినట్లయితే ఇది ఒక హెచ్చరిక తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు. ఏమాత్రం కూడా దీన్ని ఉపేక్షించేది లేదు అన్న అంశం కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా ఒక్కరు కూడా పాకిస్తాన్కు ఏమాత్రం కూడా సాంఘీభావం కానీ, లేకపోతే సానుభూతిని కానీ, ఏమాత్రం మద్దతు కానీ లేకపోవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా తమ యొక్క వ్యతిరేకతను ఎక్కడా వ్యక్తం చేయలేదు.